ఈ నెల 4వ తారీఖు కౌన్సిల్ జరిగిన అంశం దగ్గర నుంచి ఆ రోజు మేమేదైతే బుడమేరు వాగుకు సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తామో, నగరపాలక సంస్థ ఖజానా నుంచి ప్రజల డబ్బు 9,23,00,000 రూపాయలు దుర్వినియోగం అయినాయి. ఈ దుర్వినియోగం వెనకమాల నగరపాలక సంస్థ కమిషనరు ఒక్కడే ఒక నియంతలాగా ప్రజాప్రతినిధులకు సంబంధం లేకుండా, కౌన్సిల్కి సంబంధం లేకుండా, ఎవరికి సంబంధం లేకుండా అతను ఒక్కడే ఒక దురాలోచనతో చేసినటువంటి ప్రక్రియ అని చెప్పి మేము చెప్పాం. అందులో భాగంగా ఇవాళ గుంటూరుకు సంబంధించి బుడమేరు వాగుకు సంబంధించినటువంటి ఫుడ్ ప్యాకెట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ ఫుడ్ ప్యాకెట్స్ మొత్తం కూడా గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న కోండ్రుపాడు, ఈ చిన్న కోండ్రుపాడు దగ్గర ఈ విధంగా ఫుడ్ ప్యాకెట్స్ అన్నీ కూడా కొన్ని వేల ప్యాకెట్స్ని పడేయటం జరిగింది. ఇదెందుకు నేను మీకు ఆధారాలతో చూపిస్తున్నానంటే, విజయవాడలో జరిగినటువంటి బుడమేరు వాగుకు సంబంధించి ఇక్కడ పడేస్తున్నటువంటి ఫుడ్ ప్యాకెట్స్ చిన్న కోండ్రుపాడు అంటే గుంటూరుకి ఎంత దూరం చూసుకోండి. ఈ సమాచారం కూడా మాకు అందించింది ఎవరంటే, ఎవరైతే ఆర్టీసీ బస్సుల్లో మేము సప్లై చేశాము, ఆర్టీసీ బస్సుల్లో మేము ఏదైతే చేశామని చెప్పి చెబుతున్నారో, ఆర్టీసీ బస్సులకు సంబంధించిన కొంతమంది డ్రైవర్లు మాకు చెప్పినట్టు సమాచారం. మనం చిలకలూరుపేట వెళ్ళేటప్పుడు చిన్న కోండ్రుపాడు అంటే అటువైపున ఈ ప్యాకెట్స్ అన్నీ కూడా ఒకరోజు కాదు, ఎప్పుడైతే మేము బుడమేరు వాగుకు సంబంధించిన అంశం ఎత్తామో, ఆర్టీసీకి సంబంధించి కొంతమంది స్టాఫ్ మాతో మాట్లాడటం జరిగింది. సార్, మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్మి, మీ నగరపాలక సంస్థ వాళ్ళు ఎందుకు ఆహార పొట్లాలను తయారు చేశారో తెలియదు. ఇక్కడ విజయవాడకి చేర్చారా అంటే విజయవాడకి చేర్చింది చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటుగా ఉంది. ఇదైతే మాత్రం అసలు మాకే నచ్చలేదు, మేమందరం కూడా చాలామంది మాట్లాడుకున్నామని చెప్పినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనపడింది. పైపెచ్చు మన నగరపాలక సంస్థ కమిషనర్ గారికి బుడమేరు వరద బాధితుల ప్రాంతంలో ఆయనకు అప్పచెప్పినటువంటి ఏరియా ఎంత అయ్యా అంటే 1 వార్డు మాత్రమే. గుర్తుంచుకోండి, ఆయనకు అప్పచెప్పింది 1 వార్డు మాత్రమే. ఆ 1 వార్డుకి ఆయన సప్లై చేసింది 17.5 లక్షల ఫుడ్ ప్యాకెట్లు, 13 లక్షల పాల ప్యాకెట్లు, 3 లక్షల వాటర్ ప్యాకెట్లు. అక్కడ బాధితులు ఎంతమంది అని మేము విచారణ చేస్తే సుమారుగా 1,40,000 నుంచి 1,70,000 మంది మాత్రమే వాస్తవ బాధితులు ఉన్నారు. దీనికి మెగా గ్రూప్ దగ్గర నుంచి, ఈనాడు దాతల దగ్గర నుంచి, ఎవరెవరైతే ఉన్నారో స్టేట్లో ఉన్నటువంటి దాతలు ఎగ్జాంపుల్ చెప్పాను నేను, బయట ఎక్స్పోజర్ వచ్చినాయి కాబట్టి, అలాగా కొన్ని వందల మంది, కొన్ని వేల మంది దాతలు అన్ని రకాలుగా అందించారు అక్కడ. కానీ ఇక్కడ మాత్రం గుట్టు చప్పుడు కాకుండా 9,23,00,000 రూపాయలు అయితే ఒక ఆర్థిక దోపిడీ, ప్రజాధనం దుర్వినియోగం చేశారు. దీనిపైన మేము ఆల్రెడీ చెప్పేశాం. ఇప్పటి వరకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. ఉన్నతాధికారులు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి చర్యలు వస్తాయి ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఈలోపు ఇవాళ గుంటూరు నగరపాలక సంస్థలో మీకు ఇంకొక విషయం ఏంటంటే, టౌన్ ప్లానింగ్. ఈ టౌన్ ప్లానింగ్ పరిస్థితి ఎలాగుందంటే, సుమారుగా సందట్లో సడియమేలాగా నేను మొన్న డిసెంబర్ నెలలో నా దృష్టికి ఒక అధికారి ఒక అంశం తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చారంటే, సార్, టౌన్ ప్లానింగ్ అధికారులు నగరపాలక సంస్థ కమిషనర్ గారి యొక్క అండతోటి ఒక అధికారి చాలా దారుణంగా రోడ్డు పక్కన తోపుడు బండ్ల దగ్గర నుంచి ఎక్కడెక్కడైతే బిల్డింగులు కట్టుకున్నారో, ఎప్పుడెప్పుడో పాత రోజుల్లో బిల్డింగులు కట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఇవాళ నోటీసులు ఇస్తున్నామని చెప్పి మా పైన దుర్మార్గంగా మమ్మల్ని బెదిరించి భయపెట్టి మీ ఫ్లోర్లు పగలగొడతామని చెప్పి మా దగ్గర నుంచి డబ్బులు దండుకుంటున్నారు సార్. దీన్ని మీరు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలని చెప్తే, నేను దానికి సంబంధించినటువంటి పూర్వాపరాలను ఒకసారి పరిశీలన చేస్తే, ఇక్కడ నగరపాలక సంస్థలో టీపీఓ స్థాయి అధికారి ఫజలుర్ రహమాన్ అతని పేరు. అతను 2 సార్లు ఏసీబీ ట్రాప్, 2 సార్లు ఏసీబీ ట్రాప్ అయినటువంటి అధికారి విషయంలో 2017 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు
ఒక జీవో ఇచ్చారు. ఇదిగోండి 2017లో ఆయన ఇచ్చినటువంటి జీవో, 2017లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కదా, ఆయనే కదా. 2017లో ఆయన ఇచ్చినటువంటి జీవోలో ఏం చెప్పాడంటే, ఏసీబీ కేసులో ఉన్నటువంటి అధికారులని ఎవరిని కూడా ఫోకల్ పోస్టుల్లో పెట్టద్దు, ఫోకల్ పోస్టులో పెట్టడానికి అర్హులు కాదు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయొద్దని చెప్పి జీవో నెంబర్ వచ్చేసి 2752 11/12/2017లో ఆయన జీవో ఇచ్చారు. ఈ జీవోకు సంబంధించి నేను నగరపాలక సంస్థ కమిషనర్ గారి దగ్గరికి డిసెంబర్ 11వ తారీఖున వెళ్ళి లిఖితపూర్వకముగా ఒక కాపీ ఇచ్చాను నేను. సార్, ఈ అధికారి వలన నగరంలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు, తోపుడు బండ్ల దగ్గర నుంచి బిల్డింగ్ల దాకా కూడా మొత్తం తోపుడు బండ్లతో సహా మొత్తం కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు అని చెప్పి నేను చెబితే ఆయన దగ్గర నుంచి వచ్చిన సమాధానం, ఈ జీవోలు ఇలాంటివన్నీ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయండి, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే అయ్యే పని కాదనేటువంటి సమాధానం ఆయన దగ్గర నుంచి వస్తే నేను ఆశ్చర్యపోయాను. అంటే ఒక ముఖ్యమంత్రి గారు, ఒక అధికారి, ఇవాళ అధికార పార్టీ, ఆ రోజు కూడా వాళ్ళ అధికారంలో ఉన్నారు, ఒక ముఖ్యమంత్రి స్థాయి అధికారి ఒక జీవోని రిలీజ్ చేసి ఏసీబీ కేసులో ఉన్నటువంటి వ్యక్తులను మీరు చేయొద్దని చెప్పి చెబితే వాళ్ళకి సంబంధించిన అంశాలని ఈ రోజు దాకా కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. చెయ్యకపోగా ఇదిగోండి ఇవన్నీ కూడా వాళ్ళు టౌన్ ప్లానింగ్ వాళ్ళు లిస్ట్ అవుట్ చేసింది ఏంటంటే, ఇది 1187 మందిని ఎప్పటి నుంచో అనాథరైజ్డ్గా కన్స్ట్రక్షన్స్ చేసుకున్నారని, అనాథరైజ్డ్గా చేసుకున్న వ్యక్తులందరినీ లిస్ట్ అవుట్ చేసి నగరపాలక సంస్థ వాళ్ళు ఈ విధంగా లిస్ట్ అవుట్ చేసి వీళ్ళకి కేస్ టు కేసు అనమాట. అంటే ఎలాగో కేస్ టు కేసు, పర్సన్ టు పర్సన్ దగ్గరికి వెళ్తాం, మీరు అనాథరైజ్డ్, మీకు ఇట్లా ఉంది, నచ్చినోడు సెటిల్మెంట్ అయితేనేమో ఒక పద్ధతి, సెటిల్మెంట్ కాకపోతేనేమో వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇవ్వటం. ఒక పబ్లిక్లోకి ఒక భయాందోళన కలిగించే విధంగా 1147 మందికి అక్రమ కట్టడాలు. అంటే ఏంటి, ఎవరెవరైతే వాళ్ళ స్థలాల్లో ఒక ఫ్లోరో ఒక గదో వేసుకొని ఉంటే వాళ్ళ దగ్గరికి ఈ వ్యక్తులను పంపించటం. ఇతనికి ఏ లెవెల్లో ఇచ్చాడంటే, ఈ ఫజిలుర్ రెహమాన్ అతను టీపీఓ పోస్ట్కి అర్హుడు కాదు. ఫస్ట్ ఎక్కడ కూడా అతన్ని మెయిన్ పోస్ట్లో పెట్టడానికి రూల్స్ ఒప్పుకోవని చెప్పి జీవో నెంబర్స్ ఉన్నాయి. అతనికి కమిషనర్ గారు ఏసీపీగా ఇచ్చాడు, గుర్తుంచుకోండి. ఏసీపీ ఇన్ఛార్జ్ ఇస్తూ, ఏది టీపీఓకి అర్హత లేని వ్యక్తికి ఏసీపీ ఇన్ఛార్జ్ ఇచ్చి సుమారుగా 29 వార్డులను కేటాయించారు అతనికి. 29 వార్డులు అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 2017 జీవోని ఇప్పుడు వాళ్లే గవర్నమెంట్లో ఉన్నారు, ఆ జీవో ఇంప్లిమెంట్ చేయమని అడుగుతూ ఉంటే ఆ జీవో ఇంప్లిమెంట్ చేయట్లే ఆయన ఇవాళ. అంటే ఏంటి అండర్స్టాండింగ్ అనేది అర్థం కావట్లా. ఇప్పుడు కమిషనర్ గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏమో అండర్స్టాండింగ్ తను ముందుకెళ్తున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి జీవోని మా జీవోలు కాబట్టి మేము ఇంప్లిమెంట్ చేయము, మా ఇష్టమైన పద్ధతిలో అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని ఏదన్నా వేరే రకంగా ఏదన్నా తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నాడు. ఈ విషయాలు ఖచ్చితంగా నగరపాలక సంస్థ కమిషనర్ గారు నిగ్గు తేల్చాలి. ఈ 4 కోట్ల రూపాయలు వసూలు చేశాడా లేదా, అక్రమ లేఅవుట్లు ఏదైతే ఉన్నాయో 40 ఏం చెప్తున్నాడు, ఇంకా ఎక్కువ ఉన్నాయి, ఈ అక్రమ లేఅవుట్లకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ యాజ్ పర్ రూల్ ప్రకారంగా క్లియర్ చేశారా లేదా, ఈ 4 కోట్ల రూపాయలు కలెక్ట్ చేశాడా లేదా, ఈ విషయాలన్నీ కూడా ఖచ్చితంగా 100కి 100% నగరపాలక సంస్థ కమిషనర్ గారు నగర ప్రజలకి చెప్పాలి. ఆయన చేసినటువంటి పని విధానాలు కూడా తెలియజేయాలి. అదేవిధంగా చూస్తూ ఉంటే మొన్న మేమేం అడిగామంటే, మీరు ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి ఒక క్వశ్చన్ అడిగాం. ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, అది బుడమేరు వాగుకు సంబంధించి ఆయన సుమారుగా 10 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ని డ్రా చేశాడనేది మాకు ఉన్నటువంటి సమాచారం. అలాగే ఆయన వచ్చిన దగ్గర నుంచి ఎంతెంత డబ్బులు డ్రా చేశాడు, దేనికి ఖర్చు పెట్టాడు, ఏంటనే వివరాలు ఎవ్వరికీ తెలియదు. ఇది తెలియజేయాల్సినటువంటి బాధ్యత 100కి 100 కాదు, 100కి 1000% ఆయన పైన ఉంది. ఎందుకంటే ఇది రూల్. అది ఆ రూల్ను కూడా ఆయన పూర్తిగా డివేట్ చేసేసాడు. ఆయన వచ్చిన దగ్గర నుంచి మేము అడిగాం, ఆల్రెడీ కమిషనర్ గారిని కూడా అడిగాను అనమాట. నేనేమడిగానంటే, మీరు వచ్చిన దగ్గర నుంచి సుమారుగా ఈ 4 నెలల కాల వ్యవధిలో మీరు ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏమన్నా డ్రా చేశారా, డ్రా చేస్తుంటే ఆ డ్రా చేసినటువంటి డబ్బులు ఏ పనుల నిమిత్తం వాడారు ఒకటి. అలాగనే నగరపాలక సంస్థ ఖజానా నుంచి ఏమైనా పనుల నిమిత్తం అంటే ఏదైనా కాంట్రాక్ట్ వర్కులు కావచ్చు, లేకపోతే ఏదైనా సిబిల్లకు సంబంధించిన వర్కులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా మీరు ఎంత డబ్బులు డ్రా చేశారు, ఎంత డబ్బులు ఎవరెవరి ఖాతాల్లోకి వెళ్ళినాయి, ఈ వివరాలు మొత్తం అడిగాం. కానీ ఆయన దగ్గర నుంచి నిమ్మకి నీరెత్తినట్టు ఎటువంటి ఒక ఆధారం కూడా రాకపోగా ఈ డబ్బుకు మొత్తం లెక్క చెప్పాల్సి వచ్చింది అనేటువంటి భయాందోళనలో
ఆయన రకరకాల మార్గాలను ఎంచుకుంటా ఉన్నాడు. అంటే ఒక పక్క ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు, ఓ పక్క అధికార పార్టీ నాయకులను తప్పుదోవ పట్టిస్తున్నాడు, ఓ పక్క ప్రతిపక్షం మాట్లాడుతూ ఉంటే ప్రతిపక్షాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుల మీద లేనిపోని నిందారోపణలు చేసే విధంగా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాడు. అంటే ఆయన ఎటు నుంచి ఎటు చూసుకున్నా కూడా ఒక తప్పుడు మార్గంలో తప్పుడు ఆలోచనతో వెళ్తా ఉన్నాడు. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఎక్కడా కూడా నూలు పోగు అని కూడా పాటించినటువంటి ఈ కమిషనర్ వలన ఈ నగరపాలక సంస్థ అస్తవ్యస్తం అయిపోతూ ఉంది. ప్రజాజీవనం యొక్క మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు, అస్తవ్యస్తం అయిపోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా తక్షణమే చేయాలంటే డెఫినెట్గా అతని మీద జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయాలి, ఉన్నతాధికారులతో పర్యవేక్షణ జరిపించాలి, ఇంకా లోతుగా అధ్యయనం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఈ బుడమేరు వాగుకు సంబంధించిన దాంట్లో కూడా త్వరలోనే కోర్టును ఆశ్రయించడానికి సిద్ధపడతా ఉన్నాం. మేము కోర్టు నుంచి ఉన్నతాధికారులకు అందరికీ కూడా లిఖితపూర్వకమైనటువంటి క్వశ్చనీర్స్ తోటి వెళ్తూ ఉన్నాయి. దీంట్లో ఆర్టీసీని కూడా పార్టీగా చేర్చబోతా ఉన్నాం. ఎందుకంటే ఆర్టీసీకి సంబంధించి 29 లక్షల రూపాయలు ఆర్టీసీకి ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెట్టానని చెప్తున్నాడు. అలానే 2 లక్షలు 3 లక్షలు మన రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఉన్నారు కదా, ఆర్టీఓ వాళ్ళకి ఖర్చు పెట్టానని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఈ వచ్చిన 4 నెలలు 5 నెలల కాల వ్యవధిలో చేసినటువంటి ఆర్థిక దోపిడీ, ఆర్థిక నష్టానికి ప్రతి రూపాయికి లెక్క కట్టిస్తాము, ప్రతి రూపాయితో కట్టించి ఏర్పాటు చేపిస్తాము. ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళినా సరే అతను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఇక్కడ మీరు చూశారు ప్రత్యక్షంగా 1187 మందిని వాళ్ళు ఐడెంటిఫై చేశారంటే ఈ 1187 మంది అక్రమ కట్టడాలు అన్నారంటే ఏం చేశారు మీరు 1187 మందికి సంబంధించి అక్రమ కట్టడాలు? దీనికి ఆన్సర్ చెప్పాలి. అలాగే మీరేదైతే ఫుడ్ సప్లై చేశామని చెబుతున్నారో ఆ ఫుడ్ ప్యాకెట్స్ గుంటూరు నగరానికి కోతవేటు దూరంలో కొన్ని వేల ప్యాకెట్స్ రోడ్డు మీద పడిపోయాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ ఫుడ్ కూడా బాగుందని చెప్పి చెప్తా ఉన్నారు పబ్లిక్ అక్కడ నుంచి చూసిన వాళ్ళు. దీనికి ఆన్సర్ చెప్పాలి మీరు. అలాగే ఈ ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన విషయాలు కూడా మీరు క్లారిటీ ఇవ్వాలి. అలానే టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో ఈ అధికారిని ఎందుకు మీరు కాపాడుతున్నారు, ఈ అధికారికి ఎందుకు మీరు కొమ్ము కాస్తున్నారు కూడా ఆన్సర్ చెప్పాలి. వీటికి దేనికి ఆన్సర్ చెప్పకపోయినా లీగల్గా ఖచ్చితంగా 100% తీసుకునే ప్రతిదానికి కూడా ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మీ ద్వారాగా గుంటూరు నగర ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు జరిగినటువంటి నగరపాలక సంస్థలో ఇటువంటి కమిషనర్ని గతంలో ఎప్పుడూ చూడలేదు. భవిష్యత్తులో ఇట్లాంటి కమిషనర్ రాకూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. ప్రజల యొక్క మంచి చెళ్ళు, మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, పారిశుద్ధ్యము ఇటువంటి అంశాలు చాలా మరుగులు పడిపోతూ ఉన్నాయి. ఈ కమిషనర్ వ్యక్తిగతమైనటువంటి ఎజెండాతోటి, వ్యక్తిగతమైన లాభాపేక్షతోటి, వ్యక్తిగతమైన స్వార్థంతో పనిచేస్తూ ఉన్నాడు. అన్ని వ్యవస్థలే తప్పుదోవ పట్టిస్తున్నాడు. కాబట్టి ఇతని పైన ప్రభుత్వం దృష్టికి చర్యలు తీసుకోమని చెప్పి ప్రభుత్వం ఉన్నతాధికారి దృష్టికి తీసుకొని వెళ్ళాము. వాళ్ళ దగ్గర నుంచి కనుక చర్యలు కనుక ఉపక్రమించకపోతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఖచ్చితంగా కోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా జవాబు చెప్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.